హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది ఇంగ్లీష్ ప్యారడైజ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వేణు. ఈ వీడియోలో మీరేం నేర్చుకోబోతున్నారంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ సిలబస్ మీరు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు. సో ఇది రీసెంట్ నోటిఫికేషన్ డిఎస్సి 2024 ఫిబ్రవరిలో వచ్చిన నోటిఫికేషన్ అనుకుంటా. సో ఇక్కడ మనకి క్లియర్ కట్గా ఉంది. సో ఈ సిలబస్ డిఎస్సి ఏపీ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ డిఎస్సి 2024 నోటిఫికేషన్లో ఉన్న మార్క్స్ ఎన్ని అండ్ ఏ సిలబస్ ఉంది అండ్ దీనికి సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తాము అనేది కూడా ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను. సో ఈ టాపిక్లోకి వెళ్ళడానికి ముందు మీరేం చేయాలంటే ఇప్పటివరకు కనుక మీరు నా యూట్యూబ్ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. సో వీలైతే ఈ డిఎస్సికి సంబంధించిన వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్లో వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో లేదా వీలైతే మన యూట్యూబ్ ఛానల్లోనే సో ఏంటి అంటే ఆన్లైన్ కోచింగ్ స్టార్ట్ చేసే ప్రయత్నం చేస్తాను. సో మెటీరియల్ ఆల్రెడీ ఉంది సో మన దగ్గర. సో మెటీరియల్ కావాలన్న వాళ్ళు సో నా నెంబర్ అయిన 7989277388కి కాల్ చేయండి. సో నేను అది థంబ్నెయిల్లో కూడా నెంబర్ ఇస్తాను అండ్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. సో రైట్, ఫస్ట్ నుంచి చూద్దాం. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్, డిఎస్సి 2024 డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సిలబస్ ఇంగ్లీష్. సో టోటల్ ఓవరాల్ ఎన్ని మార్క్స్ ఉన్నాయి, సో దేనికి ఎన్ని మార్క్స్ కేటాయించారనేది సో ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో కొంచెం లెంతీ అయినా చూసే ప్రయత్నం చేయండి. సో మీకు ఓవరాల్ క్లారిటీ రావడం జరుగుతుంది. సో ఫస్ట్ వచ్చేసి జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి వచ్చేసి 10 మార్క్స్ ఉన్నాయి. పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్కి 5 మార్క్స్ ఉన్నాయి. క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీకి 5 మార్క్స్ ఉన్నాయి. ఇంగ్లీష్ కంటెంట్ 40 మార్కులు ఉన్నాయి. ఇంగ్లీష్ మెథడాలజీ 20 మార్కులు ఉన్నాయి. టోటల్ వచ్చేసి 80 మార్కులు. సో నా దగ్గర ఉన్న మెటీరియల్లో మీకు ఇంగ్లీష్ కంటెంట్ 40 మార్క్స్కి సంబంధించిన మెటీరియల్ ఉంది అండ్ ఇంగ్లీష్ మెథడాలజీ 20 మార్క్స్కి సంబంధించిన, అంటే మీకు 60 మార్క్స్కి సంబంధించిన మెటీరియల్ మన దగ్గర రెడీగా ఉంది. సో కొన్ని లెసన్స్ అంటే ఏపీ డిఎస్సి ప్రీవియస్ సిలబస్ని తీసుకొని నేను ఏం చేశాను అంటే మెటీరియల్ తయారు చేయడం జరిగింది. కొన్ని అంటే లెసన్స్ కానీ పోయమ్స్, షార్ట్ స్టోరీ 1-2 డిఫరెన్స్ చేశారు. ఎప్పుడు 2024 డిఎస్సి నోటిఫికేషన్లో కొన్ని చేంజెస్ చేశారు. ఆ చేంజెస్ కూడా నేను అతి తక్కువ టైంలోనే వితిన్ 4-5 డేస్లోనే క్లియర్ చేస్తాను. సో మెటీరియల్ మనకి అందుబాటులో ఉంది. సో వాటి మెటీరియల్ కావాలి అనుకున్న వాళ్ళు 7989277388కి కాల్ చేయండి. అండ్ ఆన్లైన్ క్లాసెస్ కావాలి అనుకున్న వాళ్ళు ఒక మినిమం 50+ మెంబర్స్ అయితే డెఫినెట్గా నేను ఆన్లైన్ కోచింగ్ మీకోసం స్టార్ట్ చేస్తాను. ఆన్లైన్ కోచింగ్లో ఎక్స్ప్లెనేషన్ చేయబడుతుంది ప్రతి టాపిక్, ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ అండ్ మీకు నోట్స్ కూడా అందుబాటులో ఉంటుంది. సో నోట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అండ్ ఎక్స్ప్లెనేషన్ 2 ఉంటాయి. అదే మెటీరియల్లో అయితే ఓన్లీ నోట్స్ మాత్రమే, మెటీరియల్ మాత్రమే ఇస్తాము. కానీ ఆన్లైన్లో మాత్రం ఆన్లైన్ కోచింగ్లో ఎక్స్ప్లెనేషన్ విత్ మెటీరియల్ సో అది ఉంటుంది. సో కాబట్టి ఎవరైనా ఆన్లైన్లో జాయిన్ కావాలి అనుకునే వాళ్ళు కూడా, ఆన్లైన్ కోచింగ్లో జాయిన్ కావాలి అనుకునే వాళ్ళు కూడా ఏం చేయండి, 7989277388కి మీరు మెసేజ్ చేయవచ్చు, వాట్సాప్ మెసేజ్ చేయవచ్చు లేదా కాల్ కూడా చేయవచ్చు. రైట్, సో ఇంగ్లీష్ కంటెంట్ 40 మార్కులు ఉంది, ఇంగ్లీష్ మెథడాలజీ 20. సో ఈ 60 మార్కులకు సంబంధించిన మెటీరియల్ మన దగ్గర అందుబాటులో ఉంది. సో వీలైతే ఈ రెండింటికి సంబంధించి సో నేనేం చేస్తాను అంటే ఆన్లైన్ కోచింగ్ కూడా స్టార్ట్ చేసే ప్రయత్నం చేస్తాను. సో పార్ట్ 1 ఉంది, అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ 10 మార్కులు ఉన్నాయి. సో ఇది ప్రతిరోజు న్యూస్ పేపర్ చదవాల్సిందే. అండ్ జీకే, కరెంట్ అఫైర్స్ అంటే మనకు ప్రతిరోజు న్యూస్ పేపర్ చదివితే సరిపోతుంది. జీకే సపరేట్ బుక్స్ ఉంటాయి. సో సపరేట్ బుక్స్ చదువుకోండి. సో ఆన్లైన్ కోచింగ్స్ కూడా ఉన్నాయి జీకేకి సంబంధించి. వీలైతే మెటీరియల్ అన్నా తీసుకోండి లేదా ఆన్లైన్ కోచింగ్ అన్నా జాయిన్ కావండి. సో జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్కి వచ్చేసి 10 మార్క్స్, ఓన్లీ 10 మార్క్స్. పార్ట్ 2 వచ్చేసి పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్, ఇది 5 మార్క్స్ మాత్రమే ఉంది, గుర్తుపెట్టుకోండి. అంటే మనం 80 మార్క్స్లో దేనిపైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తే ఎక్కువగా
ఈజీగా ఎక్కువ మార్కులు ఎలా సాధించాలి అనేది కూడా. సో కొంచెం మనం స్మార్ట్ వర్క్ చేయాల్సి ఉంటుంది. చాలామంది ఏంటంటే గుడ్డిగా వెళ్ళిపోతూ ఉంటారు ఆ సిలబస్ని బేస్ చేసుకొని. అలా కాకుండా మనం కొంచెం స్మార్ట్ వర్క్ చేస్తే మిగతా వాళ్ళకంటే మార్క్స్ ఎక్కువ పొందగలుగుతాం. సో తక్కువ టైంలో ఎక్కువ చదవగలుగుతాం. సో అది గుర్తుపెట్టుకోండి. సో పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్, ఫస్ట్ వచ్చేసి హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇదంతా మీరు చూసుకోండి. ద ఎడ్యుకేషన్ ఇన్ యాన్షియంట్ ఇండియా, ప్రీ వేదిక్ అండ్ పోస్ట్ వేదిక్ పీరియడ్, medieval education, education in pre-independence era, Works Dispatch 1854, Hunter Commission 1882, and Hurtung Commission 1929, Sargent Commission Committee, ఇవన్నీ కమిషన్ అని చదివాను ఇంతకుముందు, కమిటీ అది 1944, ఎడ్యుకేషన్ ఇన్ పోస్ట్ ఇండిపెండెన్స్ ఎరా, Mudaliar Commission 1952 to 53, Kothari Commission 1964 to 66, Ishwar Bhai Patel Committee 1977, NPE 1986, POA 1992. ఇట్లా అన్ని సబ్ కేటగిరీస్ అన్నీ మీరు ఒకసారి చూసుకోండి. అండ్ సెకండ్ వచ్చేసి టీచర్స్ ఎంపవర్మెంట్లో నీడ్స్, తర్వాత వచ్చేసి ఇంటర్వెన్షన్స్ ఆఫ్ ఎంపవర్మెంట్, ప్రొఫెషన్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఫర్ టీచర్స్ మోటివేషన్, ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ఆఫ్ టీచర్స్ అండ్ టీచర్స్ ఆర్గనైజేషన్, నేషనల్ స్టేట్ లెవెల్ ఆర్గనైజేషన్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్, మెయింటెనెన్స్ ఆఫ్ రికార్డ్స్ అండ్ రిజిస్టర్స్ ఇన్ స్కూల్స్. ఇది టీచర్స్ ఎంపవర్మెంట్లో వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషనల్ కన్సర్న్డ్ ఇన్ ద కాంటెంపరీ ఇండియా. సో దీంట్లో ఏం సబ్ టాపిక్స్ ఏమున్నాయంటే డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్, ఈక్విటీ, క్వాలిటీ ఇన్ ఎడ్యుకేషన్, తర్వాత వచ్చి ఈక్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్. నెక్స్ట్ వచ్చేసి ఎకనామిక్ ఆఫ్ ఎడ్యుకేషన్ యాజ్ ఎ హ్యూమన్ క్యాపిటల్, ఎడ్యుకేషన్ అండ్ హ్యూమన్ రీసోర్స్ డెవలప్మెంట్, లిటరసీ, సాక్షర్ భారత్ మిషన్. సో నెక్స్ట్ వచ్చేసి పాపులేషన్ ఎడ్యుకేషన్, జెండర్ ఈక్వాలిటీ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ విమెన్, అర్బనైజేషన్ అండ్ మైగ్రేషన్, లైఫ్ స్కిల్స్. అండ్ ఇందులో లాస్ట్ వచ్చేసి అడాలసెన్స్ ఎడ్యుకేషన్. సో ఇదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే ఇంకా కొన్ని ఉన్నాయి. వాల్యూ ఎడ్యుకేషన్, మోరల్ వాల్యూ అండ్ ప్రొఫెషనల్ ఎథిక్స్ ఇన్ ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, and inclusive education, classroom management in inclusive education, role of education in view of liberalization, privatization and globalization. Next, programs and projects, APPEP, DPEP, Sarva Shiksha Abhiyan, National Program for Education of Girls, Elementary Level, NPEGEL, రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్, RMSA, రాష్ట్రీయ అవశేఖర్ అభియాన్, RAA, KGBVs and model schools. Incentives and social provisions, midday meals, free books, scholarship, awards, welfare hostels, transportations. Next వచ్చేసి కరెంట్ ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్, బడి పిలుస్తుంది, బడికి వస్తా, మా ఊరు మా బడి, విద్యాంజలి, స్వచ్ఛ పాఠశాల, ఇన్స్పైర్, కళా వాస్తవ్. సో ఇవన్నమాట. నెక్స్ట్ దీంట్లో సంబంధించి యాక్ట్స్ అండ్ రైట్స్ ఉన్నాయి. రైట్ ఆఫ్ చిల్డ్రన్ ఆఫ్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ 2009, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005, చైల్డ్ రైట్స్, హ్యూమన్ రైట్స్. అండ్ ఫిఫ్త్ టాపిక్ వచ్చేసి ఇందులో నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005, పర్స్పెక్టివ్, గైడింగ్ ప్రిన్సిపల్స్, లెర్నింగ్ అండ్ నాలెడ్జ్, టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్, అసెస్మెంట్, సిస్టమిక్ రీఫార్మ్స్. సిక్స్త్ లాస్ట్ టాపిక్ వచ్చేసి పార్ట్ 2లో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020. సో ఇవన్నీ చదివితే మీకు వచ్చే మార్క్స్ జస్ట్ 5 మాత్రమే. సో ఇవి కొంచెం స్మార్ట్గా ఆలోచించి చదువుకునే ప్రయత్నం చేయండి.
పార్ట్ 3 వచ్చేసి క్లాస్ రూమ్ ఇంప్లికేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీ. దీనికి కూడా జస్ట్ 5 మార్క్సే ఉన్నాయి. సో టాపిక్స్ ఎక్కువ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. కొంచెం స్మార్ట్గా ఆలోచించి చదివే ప్రయత్నం చేయండి పార్ట్ 2 and 3. సో ఇందులో ఫస్ట్ వచ్చేసి ఇండివిజువల్ డిఫరెన్స్, ఇన్నర్ అండ్ ఇంట్రా ఇండివిజువల్ డిఫరెన్సెస్, మీనింగ్, నేచర్ అండ్ థియరీస్ ఆఫ్ ఇంటెలిజెన్స్ విచ్ స్పెషల్ ఎంఫసిస్ టు మల్టిపుల్ ఇంటెలిజెన్స్, IQ, assessment of intelligent, EQ, creativity, attitude, aptitude, interest, habit and its influence on intelligence, classroom implementations. And second subtopic వచ్చేసి learning, theories and approaches of learning, learning curves, factors, phases, dimensions of learnings, types of learnings, transfer of learning, memory, forgetting, learning and assessment, క్లాస్ రూమ్ ఇంప్లిమెంటేషన్. అంటే ఈ క్లాస్ రూమ్ ఇంప్లిమెంటేషన్ అని లాస్ట్లో ఉంది కదా, సో పైన టాపిక్స్ అన్నీ ఎలా మీరు క్లాస్ రూమ్లో ఇంప్లిమెంటేషన్ చేస్తారు అనేది అడుగుతున్నారు. నెక్స్ట్ పర్సనాలిటీ, నేచర్, క్యారెక్టరిస్టిక్స్ అండ్ థియరీస్ ఆఫ్ పర్సనాలిటీ, ఫ్యాక్టర్స్ ఆఫ్ పర్సనాలిటీ, అసెస్మెంట్ ఆఫ్ పర్సనాలిటీ, మెంటల్ హెల్త్ అడ్జస్ట్మెంట్, స్ట్రెస్, నేచర్, సిమ్టమ్స్ అండ్ మేనేజ్మెంట్, ఇమోషనల్ ఇంటెలిజెంట్, మేనేజ్మెంట్ ఆఫ్ ఇమోషన్స్, క్లాస్ రూమ్ ఇంప్లిమెంటేషన్. సో ఈ పర్సనాలిటీలో ఉన్న ఈ సబ్ టాపిక్స్ అన్నీ మన క్లాస్ రూమ్లో ఎలా ఇంప్లిమెంటేషన్ చేయవచ్చు అనేది అడుగుతున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి పార్ట్ 4. ఇక్కడ నుంచి మనకి ఇంగ్లీష్ కంటెంట్ స్టార్ట్ అవుతుంది. సో మన దగ్గర ఈ మెటీరియల్ ఉంది, ఏది ఇంగ్లీష్ కంటెంట్కి సంబంధించిన పార్ట్ 4 నుంచి పార్ట్ 5 వరకు మనకి ఉంది. సో దీనికి సంబంధించి కొన్ని మాత్రమే డిఫరెన్సెస్ ఉన్నాయి. సో అవి చూద్దాం. సో సినానిమ్స్, ఈ గ్రామర్ పార్ట్ మాత్రం లేదు, గుర్తుపెట్టుకోండి. పార్ట్ 4 లేదు. సో కంటెంట్లో 40 మార్కులో చాలామంది ఇవి అడగట్లేదు, గ్రామర్ మేము నేర్చుకుంటున్నాం సార్, లిటరేచర్ పార్ట్ మాత్రమే కావాలన్నారు, అది చూసుకోండి. ఫస్ట్ వచ్చేసి వెకాబులర్లో సినానిమ్స్, ఐడెంటిఫికేషన్ ఆఫ్ షేడ్స్ ఆఫ్ మీనింగ్స్. సినానిమ్స్లో షేడ్స్ ఆఫ్ మీనింగ్స్ మాత్రమే సినానిమ్స్ చూసుకోండి. యాంటోనిమ్స్లో మాత్రం ఐడెంటిఫై యాంటోనిమ్స్ ఇన్ ఏ కంటెక్స్ట్ అంటే మీకు బుక్స్ రెఫరెన్స్ ఉంటుంది కదా, ఆ బుక్స్లో ఉన్న కంటెంట్కి సంబంధించిన యాంటోనిమ్స్ తీసుకోండి. అండ్ హోమోఫోన్స్ వచ్చేసి ఐడెంటిఫికేషన్ అండ్ యూసేజ్. హోమోఫోన్స్ అంటే ఏంటి, అసలు ఆ హోమోఫోన్స్ని ఎలా యూజ్ చేస్తారనేది, ఐడెంటిఫై ఎలా చేస్తారనేది నేర్చుకోవాలి. హోమోనిమ్స్ కూడా సేమ్, ఐడెంటిఫికేషన్ అండ్ యూజ్. హైపర్నిమ్స్ అండ్ హైపోనిమ్స్, సో ఇది కూడా సేమ్, ఐడెంటిఫికేషన్ అండ్ యూసేజ్. స్పెల్లింగ్ వచ్చేసి స్పెల్లింగ్స్ నేర్చుకోవాలి, టఫెస్ట్ వర్డ్స్ ఇస్తారు. 4 వర్డ్స్లో 1 మాత్రమే కరెక్ట్ స్పెల్లింగ్ ఉంటుంది, మిగతా 3 తప్పు స్పెల్లింగ్స్ ఉంటాయి, అవి ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది స్పెల్లింగ్కి సంబంధించి. 1 word సబ్స్టిట్యూషన్స్, రెఫరెన్స్ టు పర్సనల్, ప్రొఫెషనల్, ప్లేసెస్, కలెక్షన్స్. వీటిపైన మీరు ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి. 1 word సబ్స్టిట్యూషన్ దేనిపైన, పర్సన్స్, ప్రొఫెషన్స్, ప్లేసెస్, కలెక్షన్స్. సో వీటిపైన మీరు కాన్సన్ట్రేషన్ చేయండి, మిగతాయి మనకు అవసరము లేదు. నెక్స్ట్ ఫ్రేజల్ వర్బ్స్ ఉన్నాయి, ఐడెంటిఫికేషన్ ఆఫ్ మీనింగ్ అండ్ యూసేజ్. ఫ్రేజల్ వర్బ్స్ని ఐడెంటిఫై చేయాలి, వాటి మీనింగ్స్ ఏంటి, వాటిని ఎలా యూజ్ చేయాలో మీకు తెలిసి ఉండాలి. వీటి మీదే మీకు క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది డిఎస్సిలో. నెక్స్ట్ ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్స్, ఐడెంటిఫికేషన్ అండ్ యూసేజ్. ఎలా యూజ్ చేస్తాం, ఎలా ఐడెంటిఫై చేస్తాం అనేది మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. దీని మీదనే మీకు ఏంటంటే క్వశ్చన్ ఫ్రేమింగ్ ఉంటుంది. ప్రొవర్బ్స్ వచ్చేసి ప్రొవర్బ్స్ అన్నీ నేర్చుకోండి. సో మోస్ట్ ఆఫ్ ది ప్రొవర్బ్స్ చదువుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ ప్రొవర్బ్స్ ఎక్కువ చదువుకోండి. రైట్, వర్డ్ ఫార్మేషన్లో సఫిక్సెస్ చదవండి, ప్రిఫిక్సెస్ అండ్ అదర్ ఫార్మ్స్. అంటే నాకు తెలిసి వర్డ్ ఫార్మేషన్ మొత్తం చదవాల్సిన అవసరం ఉంటుంది. అదర్ ఫార్మ్స్ అన్నాడు అంటే దట్ మీన్స్ వర్డ్ ఫార్మేషన్లో ఉన్న అన్ని అదర్ ఫార్మ్స్ మీరు చదవాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ షార్ట్ ఫార్మ్స్, ఫుల్ ఫార్మ్స్ అన్ని చదవాలి, కామన్ షార్ట్ ఫార్మ్స్ అండ్ ఫుల్ ఫార్మ్స్. సో మీకు టెక్స్ట్ బుక్లో కవర్ అయ్యే ఎక్కువ షార్ట్ ఫార్మ్స్ కానీ ఫుల్ ఫార్మ్స్ అన్ని చదివే ప్రయత్నము చేయండి. అబ్రివేషన్స్, ఫుల్ ఫార్మ్స్, కామన్ అబ్రివేషన్, ఫుల్ ఫార్మ్స్ అన్నీ చదవండి, ఇంపార్టెంట్యే ఎక్కువ చదివే ప్రయత్నము చేయండి. నెక్స్ట్ వర్డ్ కొలకేషన్. సో వర్డ్ కొలకేషన్ అన్నీ చదవాల్సిందే, సో దీంట్లో ఏమి స్కిప్ చేయాల్సిన అవసరము లేదు. ఫారెన్ ఫ్రేజెస్ అండ్ యూజ్డ్ ఇన్ ఇంగ్లీష్. సో ఫారెన్ ఫ్రేజెస్ ఇండియన్ ఇంగ్లీష్లో ఎలా యూజ్ చేస్తారో అవేంటి, స్టాండర్డ్ అండ్ కామన్ ఫారెన్ ఫ్రేజెస్ యూజ్డ్ ఇన్ ఇంగ్లీష్. సో మీరు కొట్టండి, గూగుల్లో టైప్ చేయండి స్టాండర్డ్ అండ్ కామన్ ఫారెన్ ఫ్రేజెస్ యూజ్డ్ ఇన్ ఇంగ్లీష్ అంటే కొన్ని వస్తాయి. సో దాంట్లో మీరు చూసి నేర్చుకోవచ్చు, మోస్ట్ ఆఫ్ ది ఫ్రేజెస్ మీకు దొరుకుతాయి ఇంటర్నెట్లో. నెక్స్ట్ గ్రామర్ వచ్చేసి టెస్టింగ్ లెవెల్ కూడా ఇచ్చాడు మనకి, లెవెల్ ఆఫ్ టెస్టింగ్. హెల్పింగ్ వర్బ్స్ వచ్చేసి ఫామ్, ఫంక్షన్స్ అండ్ కాంట్రాక్షన్స్. ఈ మూడిటిపైన
హెల్పింగ్ వర్క్ సంబంధించి సో మ్యాక్సిమం కాన్సన్ట్రేషన్ చేయాలి. అండ్ మోడల్ ఆక్సిలరీస్ కూడా సేమ్ ఫామ్, ఫంక్షన్ అండ్ కాంట్రాక్షన్స్ పైన మీరు ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాలి. ఆర్డినరీ వర్బ్స్ సంబంధించి అన్నిటిపైన ఫామ్, ఫంక్షన్, కాంట్రాక్షన్స్ పైన కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో వీటిపైనే అంటే ఇక్కడ ఫామ్ కానీ, ఫంక్షన్ కానీ, కాంట్రాక్షన్స్ పైనే మీ క్వశ్చన్ ఫ్రేమ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఆర్టికల్స్ వచ్చేసి యూజ్ ఆఫ్ ఆర్టికల్స్ ఇంక్లూడింగ్ ఒమిషన్. అంటే ఎప్పుడు ఏ ఆర్టికల్, ఏ అండ్ ది ఉంటాయి కదా, ఎప్పుడు వాడాలి, ఎప్పుడు వాడకూడదు, సో ఇవన్నీ మీరు తెలుసుకొని ఉండాలి. ప్రిపోజిషన్స్, సింపుల్ కాంపౌండ్ ప్రిపోజిషన్స్ ఇంక్లూడింగ్ ప్రిపోజిషన్స్ ఫాలోయింగ్ సర్టెన్ వర్డ్స్ అండ్ ప్రిపోజిషనల్ ఫ్రేజెస్. ప్రిపోజిషన్లో మీరు ఏం చదవాలి, సింపుల్ కాంపౌండ్ ప్రిపోజిషన్స్ కూడా చదవాలి, అది గుర్తుపెట్టుకోండి. ఇంక్లూడింగ్ ప్రిపోజిషన్స్ ఫాలోయింగ్ సర్టెన్ వర్డ్స్ అండ్ ప్రిపోజిషనల్ ఫ్రేజ్. అంటే కొన్ని ప్రిపోజిషన్, ఏ వర్డ్కి ఏ ప్రిపోజిషన్ యూజ్ చేస్తామనేది చదవాలి. దాంతోపాటు మీకు ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ కూడా చదవాల్సిన అవసరము ఉంటుంది. ఇదంతా గ్రామర్ పార్టే, ఇంకా కొన్ని గ్రామర్ పార్ట్స్ ఉన్నాయి. నెక్స్ట్ క్లాజెస్ కనుక వస్తే మెయిన్ క్లాస్, సబార్డినేట్ క్లాస్, అడ్జెక్టివ్ క్లాస్, నౌన్ క్లాస్, అడ్వర్బియల్ క్లాస్, రిలేటివ్ క్లాస్, ఫైనెట్ అండ్ నాన్ ఫైనెట్ క్లాసెస్. సో క్లాసెస్లో మొత్తం కవర్ చేశారు. సో అన్నీ చదవాల్సిందే, మొత్తం చదివేసుకోండి. నెక్స్ట్ సెంటెన్స్ స్ట్రక్చర్స్ వచ్చేసి కంప్లీట్ సెంటెన్స్ స్ట్రక్చర్స్. సెంటెన్స్ స్ట్రక్చర్లో ఎన్ని రకాలు ఉన్నాయి అవన్నీ కంపల్సరిగా చదవాల్సిందే, ఏది ఒకటి స్కిప్ చేయకూడదు. సో ఎందుకంటే వాటిపైనే మనకి ఏమవుతుంది, క్వశ్చన్ ఫ్రేమింగ్ ఉంటుంది. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, ఫామ్, ఫంక్షన్, కాంట్రాక్షన్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్. ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో ఇస్తే ఒక సింపుల్ నుంచి కాంపౌండ్ నుంచి కాంప్లెక్స్కి ఎలా చేంజ్ చేస్తారు అనేది. ట్రాన్స్ఫర్మేషన్ మీన్స్ అదే అనమాట. సో ఫంక్షన్స్ ఏంటి, వాటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఫార్మ్స్ ఏంటి, కన్స్ట్రక్షన్స్ ఏంటి అన్నీ చదువుకోవాల్సిందే. లాంగ్వేజ్ ఫంక్షన్స్ విత్ సోషల్ నామ్స్, ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్. సో లాంగ్వేజ్ ఫంక్షన్స్ ఏంటి, ఫార్మల్గా లాంగ్వేజ్ ఫంక్షన్స్ ఏంటి, ఇన్ఫార్మల్ లాంగ్వేజ్ ఫంక్షన్స్ ఏంటి, మొత్తం చదువుకోవాల్సిందే, ఇంక్లూడింగ్ విత్ సోషల్ నామ్స్. నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ ట్యాగ్స్, ఇవన్నీ చదువుకోండి. క్వశ్చన్ ట్యాగ్లో ఇంపరేటివ్ అండ్ స్టేట్మెంట్స్ అండ్ సెమీ నెగటివ్ అండ్ ఐడెంటిఫైడ్ సబ్జెక్ట్స్ అంటే మొత్తం కవర్ చేసేసిండు. క్వశ్చన్ ట్యాగ్ సంబంధించి మొత్తం చదువుకోండి. టైప్స్ ఆఫ్ సెంటెన్స్లలో 4 or 5 ఉంటాయి కదా, అవి చదివేసుకోండి. సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ ఏంటి, సెంటెన్స్ని ఎలా ఇంప్రూవ్ చేయవచ్చు ఇంగ్లీష్లో, అవి చదివేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్, అందరికీ తెలుసు మీకు, మొత్తం చదవాల్సిందే. ఏది స్టేట్మెంట్స్, క్వశ్చన్స్, ఇంపరేటివ్ అండ్ ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ని ఎలా డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్కి మారుస్తారు. యాక్టివైజ్, ప్యాసివైజ్, టోటల్ మొత్తం చదువుకోవాల్సిందే. యాక్టివైజ్లో ఇస్తే ప్యాసివైజ్లోకి ఎలా మారుస్తారు, వాటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మొత్తము చదువుకోండి. టెన్సెస్, యూజ్ ఆఫ్ టెన్సెస్ అండ్ ఫ్రేమింగ్ ఇంక్లూడింగ్ ఐఎఫ్, కండిషనల్, టైప్ 1, 2, 3. సో టెన్సెస్ కంప్లీట్ మొత్తం చదువుకోవాల్సిందే అవన్నీ అనమాట. అగ్రిమెంట్ బిట్వీన్ సబ్జెక్ట్ అండ్ వర్బ్ మధ్య అగ్రిమెంట్ ఉంది కదా, సో ఈ రూల్స్ ఏంటి, ఎలా సబ్జెక్ట్ అండ్ అగ్రిమెంట్ ఏంటి అంటే అగ్రిమెంట్ అవుతాయి, సో వాటి ఫార్మ్స్ ఏంటి, వాటి సెంటెన్స్ స్ట్రక్చర్స్ ఏంటి, ఇవన్నీ మీరు చదువుకోవాల్సింది. నెక్స్ట్ వర్డ్ ఆర్డర్ ఇన్ ఏ ఫ్రేజ్ ఆర్ సెంటెన్స్లో వర్డ్ ఆర్డర్ ఎలా ఉండాలి, ఫ్రేజ్లో వర్డ్ ఆర్డర్ ఎలా ఉండాలి, ఈ రెండింటిపైన కాన్సన్ట్రేషన్ చేయండి, సరిపోతుంది. నెక్స్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అన్ని చదవండి. నౌన్, ప్రొనౌన్స్, అడ్జెక్టివ్, అడ్వర్బ్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్, టైప్స్ అండ్ ఫంక్షన్స్ అని చదువుకోవాల్సిందే. లింకర్స్ అంటే కలిపేది, సో కంజంక్షన్స్ అని చెప్పవచ్చు, కొంచెం డీప్గా ఉంటుంది లింకర్స్. నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్స్, సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ సెంటెన్సెస్ ఎలా మనం చేంజ్ చేస్తామో అని చదువుకోండి. నెక్స్ట్ కామన్ ఎర్రర్స్ బేస్డ్ ఆన్ వెకాబులరీ అండ్ గ్రామర్ టాపిక్స్ అంటే అన్నీ తీసుకుంటారు, గుర్తుపెట్టుకోండి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నుంచి మొదలు పెడితే సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ వరకు అన్నీ తీసుకుంటారు. కరెక్షన్ ఆఫ్ ఎర్రర్స్, సో కాబట్టి వెకాబులరీలో కూడా చూసుకోండి కరెక్షన్ ఆఫ్ ఎర్రర్స్. నెక్స్ట్ మ్యాచింగ్ మెకానిక్స్ ఆఫ్ రైటింగ్స్, టెస్టింగ్ ఆఫ్ లెవెల్ ఆఫ్ టెస్టింగ్. సో మెకానిక్ ఆఫ్ రైటింగ్స్లో ఏమేమి ఇచ్చాడు, వాటి టెస్టింగ్ లెవెల్ ఎక్కడ దాకా ఉందనేది చూద్దాం. సో మెకానిక్స్ ఆఫ్ రైటింగ్లో పంక్చువేషన్ అండ్ క్యాపిటలైజేషన్. పంక్చువేషన్ మార్క్స్ అన్నీ వస్తాయి, క్యాపిటలైజేషన్ ఎక్కడెక్కడ యూజ్ చేయాలి అవన్నీ చూసుకోండి. ఇందులో పంక్చువేషన్ దాంట్లో యూజ్ ఆఫ్ క్యాపిటల్ లెటర్స్, కామా, ఫుల్ స్టాప్, క్వశ్చన్ మార్క్, ఎక్స్క్లమేషన్ మార్క్స్ అండ్ ఇన్వర్టెడ్ కామాస్, వీటిపైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి కంపోజిషన్లో ఉంది. కంపోజిషన్లో రైటింగ్స్ ఆఫ్ డిస్కోర్సెస్, ఇది మనకు 9th 10th ఎక్కువగా యూజ్ అవుతాయి. లెటర్ రైటింగ్, న్యూస్ రిపోర్ట్,
డైరీ ఎంట్రీ, కన్వర్జేషన్, డిస్క్రిప్షన్, డైరీ ఎంట్రీ, బయోగ్రాఫికల్ స్కెచ్, స్టోరీ, స్క్రిప్ట్ ఆఫ్ ఏ స్పీచ్. సో ఇదంతా 10th ఎక్కువ ఉంటుంది. రైటింగ్ ఆఫ్ డిస్కోర్సెస్, వీటిపైన కాన్సన్ట్రేషన్ చేయండి. నెక్స్ట్ డిక్షనరీ స్కిల్స్. అందులో ఏముంది అంటే డిక్షనరీలో మనం ఏ వర్డ్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, అది నౌనా అడ్జెక్టివా, దాని ప్రొనౌన్సియేషన్ ఏంటి, దాని ఫొనెటికల్ ట్రాన్స్క్రిప్షన్ ఏంటి, ఇవన్నీ మీరు చదువుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ ప్రొనౌన్సియేషన్లో వచ్చేసి ఫొనెటిక్స్, స్ట్రెస్ అండ్ ఇన్ఫర్మేషన్, ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ అండ్ స్ట్రెస్ మేకింగ్ ఇంక్లూడింగ్ ఇంటోనేషన్ ఇన్ కాంటెక్స్ట్. సో ఇందులో మీరు పంక్చువేషన్లో ఫొనెటిక్స్ చదవాలి, స్ట్రెస్ అండ్ ఇంటోనేషన్ 2 చదవాలి. ఈ 2 టాపిక్స్ చదువుకోవాల్సిందే పర్ఫెక్ట్గా. రీడింగ్ కాంప్రహెన్షన్లో ఒక ప్రోజ్ ఇస్తారు, ప్రోజ్ కింద కొన్ని క్వశ్చన్స్ ఇస్తారు, రాయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ లిటరేచర్లో వస్తే ఇక్కడ నుంచి మనకు సంబంధించిన ఏంటి అంటే మన మెటీరియల్ ఇక్కడ నుంచి మీకు మెటీరియల్ అందుబాటులో ఉంటుంది. లిటరేచర్ నుంచి మాత్రమే, లిటరేచర్ అండ్ మెథడాలజీ మాత్రమే మీకు మెటీరియల్లో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్లో ఏమేమి ఇచ్చారంటే పొయిటికల్ టైప్స్, స్టాంజా ఫార్మ్స్, సోషల్ అండ్ స్కూల్ అండ్ మూమెంట్స్, డ్రామాటిక్ టైప్స్, ద ఎస్సే, ద నావెల్, ద షార్ట్ స్టోరీ. సో ఇవన్నీ మనం మెటీరియల్ కవర్ చేయడం జరిగింది. లిటరీ టైమ్స్ కూడా మ్యాక్సిమం కవర్ చేశాను నేను. ప్యారలిజం, prologue, epilogue, setting, the character, meter, diction, imaginary, prosody, point of view, epic, mock epic, choreography, narration, classic, chorus, comedy, tragedy, conflict, plot, criticism, discourse, empathy, sympathy, style, theatre, feminism, soliloquy, folklore. సో నెక్స్ట్ వచ్చేసి స్ట్రక్చర్ కూడా ఉంది. ఫిగర్ ఆఫ్ స్పీచ్, సిమిలీ, మెటఫర్, ఎపిస్ట్రోఫ్, పర్సనిఫికేషన్, మెటానమీ, తర్వాత సినెక్డోజ్, ఐరనీ అండ్ ఎలిటరేషన్. సో రైమ్ స్కీమ్ కూడా అన్ని రైమ్ స్కీమ్స్ నేను కవర్ చేశాను. సో ఈ లిటరీ టర్మ్స్ అని మన మెటీరియల్లో ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పోయట్రీ, ప్రోజ్, నాన్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో వేర్ ద మైండ్ ఈజ్, పోయట్రీ వచ్చేసి డీటెయిల్ స్టడీ అన్నమాట, కంప్లీట్గా డీటెయిల్గా చదవాలి దీన్ని. వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్, రవీంద్రనాథ్ ఠాగూర్ రాసింది. ద క్లౌడ్, పిబి షెల్లీ రాసింది. ద నేషన్ స్ట్రెంగ్త్, ఆర్డబ్ల్యూ ఎమర్సన్ రాసింది. 4th వచ్చేసి పాలంక్విర్ బేరర్స్, సరోజిన్ నాయుడు రాసింది. 5th వచ్చేసి ద రోడ్ నాట్ టేకెన్, రాబర్ట్ ఫ్రాడ్స్ రాసింది. 6th వచ్చేసి సమ్మర్ డిడ్ మై స్పిరిట్ సీల్, ఇది ఒక్కటి లేదు, విలియం వర్డ్స్వర్త్ రాసింది, ఇది ఉన్నట్టుంది. టెలిఫోన్ కన్వర్జేషన్, హోలన్ సోయంకి రాసిండు, సో ఇది లేనట్టుంది. ద నైట్ ఆఫ్ ది స్కార్పియన్, నిజం ఎడ్యుకేల్ రాసింది, ఇది ఉంది. సో ఇట్లా 1 or 2 మాత్రమే చేంజ్ అయ్యాయి, అవి నేను చేంజ్ చేస్తాను ఇప్పటి మెటీరియల్. ప్రోజ్లో వచ్చేసి డీటెయిల్ స్టడీ, ఎస్ఎస్ డీటెయిల్గా చదివి, ఆఫ్ స్టడీస్ ఫ్రాన్సిస్ బేకన్ రాశాడు. సెల్ఫ్ రిలయన్స్, ఆర్డబ్ల్యూ ఎమర్సన్ రాశాడు. ఆన్ షేకింగ్ హ్యాండ్స్, ఏజీ గార్డినర్ రాశాడు. వాట్ మేక్స్ ఎ నేషన్, ఇది ఒకటి లేదనుకుంటా, సి రాజగోపాలాచారి. సో నేను మళ్ళీ చెక్ చేసి మీకు అప్డేట్స్ ఇస్తాను. సో మీరు కాల్ చేసి కూడా ఈ అప్డేట్స్ మీరు తెలుసుకోవచ్చు. సో నావెల్స్లో వచ్చేసి డీటెయిల్ స్టడీ చేయమంటున్నారు. యానిమల్ ఫామ్, జార్జ్ ఆర్వెల్, ఇది ఉంది. స్వామి అండ్ ఫ్రెండ్స్, ఆర్కే నారాయణ, ఇది కూడా ఉంది. సో ఇందులో పెద్ద చేంజెస్ ఏం చేయలేదు. సో మన మెటీరియల్లో ఇవన్నీ ఉన్నాయి. అండ్ డ్రామా వచ్చేసి డీటెయిల్ స్టడీ అంటున్నారు. 12th నైట్, విలియం షేక్స్పియర్ రాసింది, ఇది ఉంది. ద ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ ఎర్నెస్ట్, ఆస్కార్ వైల్డ్ రాసింది, ఇది కూడా మన దగ్గర మెటీరియల్లో ఉంది. నెక్స్ట్ షార్ట్ స్టోరీస్ వచ్చేసి ద బెట్, సో యాంటోనీ చెకోవ్ రాశాడు. అండ్ సెకండ్ వచ్చేసి ఇంజన్ ట్రబుల్, ఆర్కే నారాయణ్. ఆఫ్టర్ 20 years, హో హెన్రీ. ద థీఫ్, రస్కిన్ బాండ్. ఇందులో వచ్చేసి సెకండ్ మన దగ్గర లేదనుకుంటా, సో అయిపోతుంది. సో ఇది లిటరేచర్ పార్ట్. నెక్స్ట్ మెథడాలజీకి 20 మార్కులు ఉన్నాయి. ఇందులో అన్ని మెథడాలజీలు మన మెటీరియల్లో ఉన్నాయి. 10 టాపిక్స్ ఉన్నాయిగా, 10 ఉన్నాయి. aspect of language, English language history, nature, importance, principles of English, English as a second language and problems of teaching, learning English. ఇవన్నీ ఉన్నాయి. Objectives of teaching English, ఇది కూడా ఉంది. థర్డ్ వచ్చేసి డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ స్కిల్స్, లిసనింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్, కమ్యూనికేటివ్ స్కిల్స్ అండ్ ఇంపార్టింగ్ వాల్యూస్ త్రూ కమ్యూనికేషన్, ఇది ఒకటి లేదు. కమ్యూనికేటివ్ స్కిల్స్ ఉంది కానీ ఇంపార్టింగ్ వాల్యూస్ త్రూ కమ్యూనికేషన్, ఇది ఒకటి మిస్ అయింది మన దాంట్లో. నెక్స్ట్ 4th వచ్చేసి అప్రోచెస్, మెథడ్స్, టెక్నిక్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్, ఇంట్రడక్షన్, డెఫినేషన్, టైప్స్ ఆఫ్ అప్రోచెస్, మెథడ్స్, టెక్నిక్స్ ఆఫ్ టీచింగ్ ఇంక్లూడింగ్ రెమీడియల్ టీచింగ్. సో ఇవన్నీ మన దగ్గర ఉన్నాయి. నెక్స్ట్ 5th వచ్చేసి టీచింగ్ ఆఫ్ స్ట్రక్చర్స్, వొకాబులరీ అండ్ గ్రామర్, ఇది కూడా ఉంది. నెక్స్ట్ 6th వచ్చేసి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ ఇన్ ఇంగ్లీష్, ఇది కూడా ఉన్నట్టుంది మన దగ్గర. లెసన్ ప్లాన్ కూడా ఉన్నట్టుంది, లెసన్ ప్లానింగ్ ఉంది. కరికులం అండ్ టెక్స్ట్ బుక్స్ ఇంపార్టెన్స్ అండ్ నీడ్, కరికులం యొక్క ఇంపార్టెంట్ ఏంటి, టెక్స్ట్ బుక్ ఇంపార్టెంట్ ఏంటి, నీడ్ ఏంటి. ఎవల్యూషన్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఇది కూడా ఉంది.
ప్రొనౌన్సియేషన్, ఫొనెటిక్స్ అండ్ ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇది మనకు సంబంధించిన ఏపీడిఎస్సి 2024 సిలబస్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీరు ఆన్లైన్ కోచింగ్లో జాయిన్ కావాలంటే మీరు 7989 277 388కి కాల్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.